హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం హోమ్ మేకర్స్కి చాలా ఎక్కువ ఉపయోగపడే ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది. ప్రతి వీడియోలోనూ కూడా చాలా 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 నేర్చుకోబోతున్నాం. హోమ్ మేకర్స్ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్, రెండు లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు మీరు ఈ సిరీస్ ద్వారా. చూద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు పద్మ గారంట, ఆమె కామెంట్ చేశారనమాట. ఏమన్నా చూడండి, సార్ నా పేరు పద్మ, నేను మస్కట్లో పనిచేస్తున్నాను. ఓకే, గ్యాస్ పొయ్యి మంట రావట్లేదని, ఓకే, హిందీలో ఎలా చెప్పాలి, అలాగే గ్యాస్ గురించి హిందీలో పదాలు మాకు చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఆవిడ అడగడం జరిగిందనమాట. సో మీకు కూడా ఇలాంటి ఏవైనా కాన్సెప్ట్స్ కావాలనుకున్నట్టయితే మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో మాకు పోస్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మనకు ఒక బ్లాగ్ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కూడా చక్కగా మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూసారా, శశికళ గారు అడుగుతున్నారు ఏమనంటే, ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ఎక్కాలంటే హిందీలో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఆవిడ అడగడం జరిగిందనమాట. ఇలా మీరు కూడా చక్కగా మీరు ఎక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లాగా ఇబ్బంది పడుతున్నారో, ఓకే, ఆ సిచ్యువేషన్ని మీరు మాకు కామెంట్స్లో పోస్ట్ చేసినట్టు, వీడియో కింద కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్లో పోస్ట్ చేసినట్టయితే మేము మీకు చక్కగా వాటి మీద ఇలాగే వీడియోస్ చేసి దానికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ నోట్స్ కూడా ఎక్కడ చూడాలో ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఓకే, మనకి ఒక వెబ్సైట్ ఉందన్నమాట, బ్లాగ్ వెబ్సైట్. ఇది vrtutorials.com/blog అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చక్కగా మీరు ఈ బ్లాగ్ కూడా చూడొచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న బ్లాగ్లో నేను వంటవారి కోసం స్పోకెన్ హిందీ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1. ముందుగా చూడండి, నమస్తే మేడం, నేను పని కోసం వచ్చేసాను. నమస్తే మేడం, నేను పని కోసం వచ్చేసాను, పనికి వచ్చేసాను అని చెప్పాలనుకున్నప్పుడు, నమస్తే మేడం మై కామ్ కే లియే ఆ గయి హూం. నమస్తే మేడం మై నేను, కామ్ కే లియే పని కోసం, ఆ గయి హూం వచ్చేసి ఉన్నాను అని అర్థం వస్తుంది. నమస్తే మేడం ఐ హ్యావ్ కమ్ ఫర్ వర్క్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, సబ్సే పెహ్లే అప్నే హాత్ ధోలో. ఓకే, వానర్ అంటున్నారు అన్నమాట. ఏమనంటే అన్నిటికంటే ముందు, ఓకే, అందరికంటే ముందు అని వచ్చింది, సారీ ఇక్కడ. ఓకే, అన్నిటికంటే ముందు నీ చేతులు కడుక్కో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ యువర్ హ్యాండ్స్. సబ్సే పెహ్లే అప్నే హాత్ ధోలో. సబ్సే పెహ్లే అంటే అన్నిటికంటే ముందు, లేదా అందరికంటే ముందు అని కూడా అర్థం వస్తుంది. ఓకేనా, అప్నే నీ యొక్క, హాత్ చేతులు, ధోలో కడుక్కో. అన్నిటికంటే ముందు నీ చేతులు కడుక్కో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ ఆ కుక్ అడుగుతున్నారు అన్నమాట. ఏమనంటే, సాబూన్ కహా హై మేడం. సాబూన్ అంటే అర్థం ఏంటి, సబ్బు అనమాట. సాబూన్ అంటే సబ్బు. కహా హై మేడం, ఎక్కడుంది మేడం. ఓకే, వేర్ ఇస్ ద సోప్ మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ వంటగదిలో ఉంది. ఓకే, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు రసోయి ఘర్ అంటే వంటగది, లేదా కిచెన్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కిచెన్ అనేది కూడా చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి హిందీ పీపుల్ కూడా కిచెన్ అంటే అర్థమైపోతుంది కాబట్టి రసోయి ఘర్ అని చెప్పొచ్చు, రసోయి అని కూడా చెప్తుంటారు. ఓకే, అలాగే కిచెన్ ఇంగ్లీష్లో కిచెన్, హిందీలో కూడా కిచెన్ అంటే అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, వంటగది. నెక్స్ట్ బర్తన్ అంటే గిన్నెలు, వంట పాత్రలు. బర్తన్ అంటే గిన్నెలు, వంట పాత్రలు. ఓకే, యుటెన్సిల్స్ లేదా వెజల్స్. ఓకే, యుటెన్సిల్స్ లేదా వెజల్స్ అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. బర్తన్. ఇక్కడ మీకు ఏదైనా కూడా ఈ బ్లాగ్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎక్కడైనా కూడా ఆ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ బర్తన్ అని ఉంది. ఓకే, అది మీరు ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో మీకు అర్థం కావట్లేదు. అప్పుడు మీకు ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఇచ్చాను చూడండి పైన. ఓకే, ఈ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే బర్తన్, చూసారా, అలా మీకు ప్లే అవుతుంది అనమాట చక్క. ఓకే, అలాగే యుటెన్సిల్స్, వెసల్స్. చూసారా, యుటెన్సిల్స్ అండ్ వెజల్స్ అని చక్కగా ప్లే అవుతుంది చూసారా. అలా మీరు ప్లే చేసుకుని కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, చాకు అంటే చాకు లేదా కత్తిపీట. ఓకే, కత్తి, నైఫ్ అనమాట, నైఫ్. ఓకే, నెక్స్ట్ చెమ్మచ్ అంటే చెంచా. చెమ్మచ్ అంటే స్పూన్ అనమాట. చెమ్మచ్ అంటే స్పూన్, చెంచా. ఓకే, అలాగే పతీలా అంటే వంట చేయడానికి యూజ్ చేసే గిన్నె. ఓకే, కుకింగ్ పాట్. ఓకే, దాన్ని పతీలా అంటాం అనమాట. పతీలా అంటే వంట గిన్నె, లోతైంది, లేదా కుకింగ్ పాట్. క్లియరా? నెక్స్ట్, ఇన్ బర్తనోంకో ధోలో. ఈ గిన్నెలను కడుగు అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్ బర్తనోంకో, ఈ గిన్నెలను కడుగు, ధోలో కడుగు. ఇన్ బర్తనోంకో ధోలో, ఈ గిన్నెలను కడుగు.
వాష్ దీస్ యుటెన్సిల్స్. వాష్ దీస్ యుటెన్సిల్స్ అంటే ఈ పాత్రలు కడుగు అని అర్థం వస్తుంది. मैंने धो दिया है, मैंने నేను धो दिया है కడిగేశాను, నేను కడిగేశానని చెప్పాలనుకున్నప్పుడు मैंने धो दिया है, मैंने నేను धो दिया है కడిగేశాను. मैंने धो दिया है, मैंने धो दिया అంటే నేను కడిగేశాను అర్థం వస్తుంది. ఐ హ్యావ్ వాష్డ్ దెమ్, ఐ హ్యావ్ వాష్డ్ అంటే నేను కడిగేశాను. ఐ హ్యావ్ వాష్డ్ దెమ్ అంటే నేను కడిగేశాను. వీటిని పొడిగుడ్డతో తుడువు అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్హే సూకే కపడేసే పోచ్లో. పోచిన అంటే తొడవడం అనమాట. ఓకే, పోచిన అంటే తొడడం. ఓకే, తడిబట్టతో తుడడం, పొడిబట్టతో తుడడం. ఈ తుడవడాన్ని, ఓకే, తడిబట్ట పెట్టడాన్ని దీన్ని పోషణ అంటాం అనమాట. పోషలో అంటే తుడువు. ఇసే, ఓకే, ఇన్హే వీటిని, ఓకే, సూకే కపడే, సూఖా అంటే పొడి అనమాట. సూకే కపడే అంటే పొడి క్లాత్స్తో, ఓకే, పొడి క్లాత్స్తో. పోచ్లో తుడువు. ఓకే, వైప్ దెమ్ విత్ ఏ డ్రై క్లోత్. అంటే దీన్ని ఒక డ్రై క్లోత్తో వైప్ చేయి. వైపింగ్ అంటే తుడడం అనమాట. సబ్జియా అంటే కూరగాయలు. సబ్జియా అంటే ఏంటి? కూరగాయలు, వెజిటబుల్స్. నెక్స్ట్ ప్యాజ్ అంటే ఉల్లిపాయలు రెండింటికి కూడా ప్యాజ్ అని చెప్పొచ్చు అనమాట. ఆనియన్ లేదా ఆనియన్స్. అలాగే టమాటర్ అంటే టమాటాలు అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, టొమాటో. ఓకే, అలాగే ఆలు అంటే బంగాళదుంప, పొటాటో ఆలు. నెక్స్ట్ సబ్జియా కాట్లో అంటే కూరగాయలు కొయ్యు, కట్ చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు సబ్జియా కాట్లో అంటాం అనమాట. ఓకే, కూరగాయలు కొయ్యు. కట్ ద వెజిటబుల్స్. కైసే కాట్నా హై, చోటా యా బడా? కైసే కాట్నా హై, ఎలా కొయ్యాలి? కైసే అంటే ఎలా, కాట్నా హై అంటే కొయ్యాలి. కైసే కాట్నా హై, ఎలా కొయ్యాలి? చోటా యా బడా, చిన్నవా పెద్దవా, పెద్దగానా, ఎలా కొయ్యాలి? హౌ షుడ్ ఐ కట్ దెమ్, స్మాల్ ఆర్ బిగ్? ఓకే, ఎలా కట్ చేయాలి? చిన్నవా పెద్దవా, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ చోటే టుకుడోమ్మే కాట్లో. అంటే చిన్న ముక్కలుగా కాట్లో కొయ్యు, చిన్న ముక్కలుగా కొయ్యు. ఓకే, చోటే టుకుడోమ్మే కాట్లో. కట్ దెమ్ ఇంటూ స్మాల్ పీసెస్. చోటే టుకుడోమ్మే కాట్లో, ఇలా చెప్పు. మేడం యహ్ చాకు తేజ్ నహీ హై. మేడం యహ్ చాకు, ఈ కత్తి, ఈ చాకు తేజ్ నహీ హై. తేజ్ అంటే వేగం అని అర్థం వస్తుంది, పదును అని అర్థం కూడా వస్తుంది. ఓకేనా? తేజ్ నహీ హై, మేడం ఈ కత్తి పదునుగా లేదు. మేడం దిస్ నైఫ్ ఈజ్ నాట్ షార్ప్. నెక్స్ట్ యహ దూసరా చాకు హై, ఇసే లో. యహ ఇక్కడ దూసరా అంటే వేరే అని అర్థం వస్తుంది అనమాట. దూసరే అంటాం అంటే వేరే. చాకు హై, చాకు ఉంది. ఇసే లో లేదా లేలో అంటే తీసుకో. హియర్ ఈజ్ అనదర్ నైఫ్, టేక్ దిస్. ఇలా చెప్పవచ్చు. పానీ అంటే నీళ్లు, వాటర్. దూద్ అంటే పాలు, మిల్క్. వాటర్ అలాగే మిల్క్. పానీ, దూద్. చీనీ అంటే షుగర్ అనమాట, చక్కెర. ఓకే, చక్కెరని ఏమంటారు? షుగర్ అంటారు. ఓకే, సారీ, చీనీ అంటారు. ఓకే, ఇంగ్లీష్లో షుగర్ అంటాం, తెలిసిందే. నమక్ అంటే ఉప్పు అనమాట. ఓకే, ఉప్పుని నమక్ అంటాం, ఇంగ్లీష్లో సాల్ట్ అంటారు, మీకు తెలిసిందే. దూద్ ఉబాల్నా అంటే మరిగించడం, ఉడికించడం అనమాట. దేనైనా మరిగించిన దీన్ని ఏమంటారు? ఉబాల్నా అంటారు. దూద్ ఉబాల్లో అంటే పాలు మరిగించేసేయ్ అని అర్థంలో మనం చెప్పొచ్చు. పాలు మరిగించు. బాయిల్ ద మిల్క్. మేడం పాలు మరిగిపోయాయి అని చెప్పాలనుకున్నప్పుడు దూద్ ఉబల్ గయా హై మేడం. దూద్ ఉబల్నా అంటే వాటికి అవే మరిగిపోవడం, ఉడికిపోవడాన్ని ఉబల్నా అంటాం. ఉబాల్నా అంటే అర్థం ఏంటి? మరిగించడం లేదా ఉడికించడం అనే అర్థంలో వస్తుంది. ఓకేనా? దూద్ ఉబల్ గయా హై మేడం పాలు మరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ బాయిల్డ్ మేడం, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇసే కహా రఖూ. దీనిని కహా రఖూ ఎక్కడ పెట్టాలి? దీన్ని ఎక్కడ పెట్టాలి? ఏదైనా తీసి ఇది ఎక్కడ పెట్టాలని అడగాలనుకున్నప్పుడు ఇసే కహా రఖూ, ఇది ఎక్కడ పెట్టాలి? వేర్ షుడ్ ఐ కీప్ దిస్, ఇది ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇసే మేజ్ పర్ రఖ్ దో, దీన్ని టేబుల్ మీద పెట్టు. చూసారా అండి ఎంత మంచి సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా ప్రతిరోజు ఉపయోగపడే సెంటెన్సెస్, ప్రతిరోజు ఉపయోగించే సెంటెన్సెస్. మరి ఇలాంటి సెంటెన్సెస్ ఇవే కాకుండా ఇంకా చాలా 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 మన బ్లాగ్లో ఉన్నాయన్నమాట. దగ్గర ఇది ఇప్పుడు మనం చూస్తున్న పేజ్ మీరు పైన చూస్తే మీకు కనిపిస్తుంది 260th పేజ్. ఇది అంటే ఈ పోస్ట్ 260th అనమాట. అంటే ఇంత దీనికంటే ముందు 259 పోస్టులు ఉన్నాయి. ఓకే, వాటిలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక షెఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఒక కుక్ గురించి, ఒక హోమ్ మేకర్ గురించి ఉపయోగపడేది. అలా
ఒక పొలిటీషియన్కి ఉపయోగపడేవి, డాక్టర్కి ఉపయోగపడేవి, లాయర్కి ఉపయోగపడేవి, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఉపయోగపడేవి, సీఏకి ఉపయోగపడేవి, అలా ప్రతి ఒక్కరికి వాళ్ళకి వీళ్ళకి అని కాదు, అందరికీ అన్ని సిచ్యువేషన్స్లో ఉపయోగపడే దగ్గర దగ్గర 259 కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో మరి ఇవన్నీ మీరు నేర్చుకుంటూ వెళ్ళినట్టయితే చాలా చక్కగా మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు. సో ఈ బ్లాగ్ మాత్రం ఎటువంటి వరుసలో మిస్ అవ్వద్దు. ఇది ఒక వెబ్సైట్ మంది. ఓకే, ఈ వెబ్సైట్లో కంపల్సరీ విజిట్ చేయండి. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతుందంటే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే ఒక ఫైవ్ ముందు మీకు ఇస్తుంది, ఓపెన్లో ఇస్తుంది. మిగిలినవన్నీ లాక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ లాక్ మీరు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే మీ ఫోన్ నెంబర్, అలాగే మీ నేమ్, అలాగే మీ ప్రొఫెషన్, మీరెవరు, ఓకే మీరెవరు, మీరు హిందీ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది కంప్లీట్గా ఆ డిస్క్రిప్షన్ అక్కడ మిమ్మల్ని అడుగుతుంది యాక్చువల్గా. ఓకే, ఈ వెబ్సైట్ అది మీరు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇచ్చినట్టయితే మీకు ఏం కావాలో అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక టీచర్ని, నాకు ఏం కావాలి, స్టూడెంట్స్తో మాట్లాడడం ఎలాగనేది కావాలి నాకు, అంతే కదా. నేను ఇప్పుడు ఏదైనా ఫ్రెంచో లేకపోతే స్పానిష్ నేర్చుకుంటున్నాను అనుకుందాం, లేదా వేరే లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకుంటే వాటిలో నాకు ఏం కావాలి, నా స్టూడెంట్స్తో ఎలా మాట్లాడాలో కావాలి నాకు, లేకపోతే నా స్టాఫ్తో మాట్లాడడం కావాలి నాకు. సో ఇలా నా రిక్వైర్మెంట్స్ నాకు ఉంటాయి, మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి, అర్థం మీ ప్రొఫెషన్ బట్టి. సో అలా మన ప్రొఫెషన్స్ని బట్టి మనం అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకేం కావాలో ఈ 250, 300 పోస్టుల నుంచి మీకు ఏం కావాలో ఫస్ట్ అవిస్తుంది మీకు అనమాట. అన్నీ అనవసరంగా ఏదేదో నేర్చుకుని ఉపయోగం లేదు, అంతే కదా. ఏవో నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్స్ సంబంధించిన స్పీచెస్ నేర్చుకోవడం వల్ల నాకేం ఉపయోగం యాజ్ అ టీచర్గా, అంతే కదా. ఆ వొకాబులరీ కానీ అంతా కూడా నాకు అవసరం లేదు. ఓకే, నాకు కావాల్సింది ఏంటి, యాజ్ అ టీచర్గా స్కూల్ క్లాస్కి సంబంధించిన ఈ లెసన్ సంబంధించిన స్టూడెంట్స్తో మాట్లాడడానికి కావాల్సిన వొకాబులరీ కావాలి నాకు. అలాంటి సెంటెన్సెస్ కావాలి, అర్థమైందా. అలా మిమ్మల్ని మీరేంటో ప్రాపర్గా చెప్తే మీకేం కావాలో అది ప్రొవైడ్ చేసే విధంగా ఈ వెబ్సైట్ని డెవలప్ చేసాం అనమాట. చాలా 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 యూస్ఫుల్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఇదంతా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ప్రొవైడ్ చేస్తాం, ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. చాలా వాల్యుబుల్ సర్వీస్ ఇది, ఓకేనా. ఇలాంటి వెబ్సైట్ మీకు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసినా కూడా ఎక్కడ ఛాన్సే లేదు. అలా ఇంత ఇన్ఫర్మేషన్తో ఉన్న వెబ్సైట్ మీరు ఎన్ని వేలు పే చేస్తానన్నా ఎక్కడా కూడా ఇప్పటివరకు తెలుగులో ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మన ఇన్స్టిట్యూట్ ఓకే మన స్టూడెంట్స్ కోసం ఇస్తుంది. తప్పకుండా అందరూ యూటిలైజ్ చేస్తారు. ఓకే, గ్యాస్ బంద్ కరదో, గ్యాస్ కట్టేసాయి. ఓకే, గ్యాస్ చాలు కరో అంటే ఆన్ చేయి, చాలు కర్నా అంటే ఆన్ చేయడం, ఓకే బంద్ కర్నా అంటే కట్టేయడం. చూసారా, అంటే బంద్ కర్నా నేర్చుకున్నాం, మరి ఆన్ చేయమంటే ఏం చెప్పాలి, చాలు కరో అంటే అర్థం ఏంటి, ఆన్ చెయ్యు. బంద్ కరో అంటే ఆఫ్ చెయ్యు, ఆఫ్ చేసేసాయి. టర్న్ ఆఫ్ ద గ్యాస్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, క్యా ముజే అబ్ జానా చాహియే, నేను అబ్ జానా చాహియే వెళ్ళొచ్చా, అబ్ జానా చాహియే అబ్ అంటే ఇప్పుడు అనమాట, జానా చాహియే వెళ్ళొచ్చా, నేను వెళ్ళొచ్చా ఇప్పుడు. క్యా ముజే అబ్ జానా చాహియే, క్యా మే జాऊं ఇలా కూడా చెప్పొచ్చు. క్యా మే జాऊं, క్యా మే जा सकती हूँ లేదా जा सकता हूँ. జంట అయితే जा सकता हूँ అనాలి, లేడీ అయితే जा सकती हूँ అనాలి. ఓకే, అలానే చెప్పొచ్చు. ఓకే, shall I go now లేదా should I go now. ఓకే, should I go now నేను ఇప్పుడు వెళ్ళొచ్చా, should I go now అంటే వెళ్ళొచ్చా ఇప్పుడు ఇలా చెప్పొచ్చు. హా తుమ్ జా సక్తి హో, నువ్వు వెళ్ళొచ్చు. యూ కెన్ గో అని చెప్పడానికి ఏం చెప్తాం, హా తుమ్ జా సక్తి హో, నువ్వు వెళ్ళొచ్చు. కల్ సుబా జల్దీ ఆనా, జల్దీ ఆవో లేదా ఆనా రెండు చెప్పొచ్చు అనమాట. హా అవును, తుమ్ నువ్వు, జా సక్తి హో వెళ్ళొచ్చు. కల్ సుబే అంటే రేపు ఉదయం, జల్దీ తొందరగా, ఆనా రా. యూ కెన్ గో నౌ. ఓకే, ఎస్ యూ కెన్ గో నౌ. కమ్ ఎర్లీ టుమారో మార్నింగ్ అర్థమైందా, రేపు ఉదయం తొందరగా వచ్చేసి. ఠీక్ హై మేడం మే కల్ ఆవుంగి, సరే మేడం నేను రేపు వస్తాను. ఓకే మేడం ఐ విల్ కమ్ టుమారో. సో ఇలా బేసిక్గా ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే కాబట్టి ఓకే వంటగదిలో ఉపయోగపడే చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాం, అలాగే జనరల్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. పార్ట్ 2కు సంబంధించిన ఆ లింక్ కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్ మీకు పంపించాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలా మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వస్తూ ఉంటాయన్నమాట. చక్కగా మీరు చూస్తూ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకో, ఓకేనా. అలాగే దయచేసి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మన బ్లాగ్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.